అప్పుడు నేను ఏమి నా పరిస్థితి ఏమిటి? సరే చూద్దాము. ఒకవేళ నా తల్లి పతివత కాకపోతే నా హస్త విరగదు, భూలోకంలో మొలదు. ఒకవేళ పతితనే అయితే కానీ ఉమ్మాడికి ప్రపంచంలో వస్తని వనిగా అని మాదిగా సిద్ధమని ఆ యొక్క పరశురాముడు. ఓ చెల్లెల సిరియాల గౌరమ్మ, సోదరి సిరియాల గౌరమ్మ, అన్నయ్య పరశురామ. ఓ చెల్లెలా, తల్లి ఎక్కడ పోయిందో? చెరువన్నదా, బాగా అన్నదా, నుయ్యన్నదా, ఎక్కడ ఉరి పెట్టుకుని చచ్చిపోయిందా? తల్లి ఎక్కడ బాగా అన్నావు కదా. అవునన్నయ్య. తల్లిని తీసుకొచ్చిన నా చెల్లె వినవమ్మ. తల్లి తల్లి అన్నవు, తల్లి ఎక్కడ పోయిందో అన్నవు. అవును కదా. తల్లిని తీసుకొచ్చి నీకు ఒక చెప్తున్నా, మరి దాన్ని ఎక్కడ పోకుండా కట్టు కావాలంటారా మరి సుమాను? తల్లి కావాలి, ఎక్కడ కదలకుండా మాత్రం తల్లి కావాలంటాను. అవునవును సరే అన్నయ్య. అన్నయ్య నీ మాట, అన్నయ్య నీ మాట నటులే కాదందుకున్నా పరశురా. అన్నయ్య నీ మాట నటులే కాదందుకున్నా పరశురా. కన్నా తల్లి ఉంద, కన్నా తల్లి ఉంద కావాలి పరశురా. పరశురామ, నీ మాట నేను కాదందునా, కన్న తల్లి వద్దా ఇక్కడ కూడా కదలకుంటా తల్లి కావాలంటావా? ఇక్కడ కదలు. ఓ సోదరి సిరియాల గౌరమ్మ, తండ్రి పేరు నాకు తల్లి కావాలెందుకుంటున్నా అంటే తండ్రి పేరు చెప్పేంత వరకు దాని మాటల యొక్క కారాగృహంలో బంధిస్తాను. ఆ కారాగృహం కావాలి, నువ్వు ఉండాలి. మళ్ళీ వచ్చి అడుగుతా తండ్రి ఎవడు అని చెప్పి అప్పుడు అడుగుతామా. నేను తల్లిని మళ్ళీ అడిగేదాకా మాత్రం కాలగృహం కావాలి. తల్లి మాత్రం ఎక్కడ కదలకుండా మళ్ళీ నేను వచ్చి అడిగేంత వరకు దాన్ని ఎక్కడ ఇంత నిద్రపోకుండా కాపులే పెడతా, కాపులే ఉంటుంది. నిద్ర పోకుండా తల్లి కావాలన్నానంటావు.
ఓ అన్నయ్య పరశురామ శ్రీ రేణుక ఎల్లమ్మకు అయ్యయ్యో తల్లి ఎవరిలో వీడియో అయ్యయ్యో తల్లికి దిక్కువరన్నా ఆ సిరసాల కావాలని గాని నేను ఉండేదనన్నా. నువ్వు ఉన్నాక ఇంకా తల్లికి దిక్కేవారు అంటున్నావు ఎందుకమ్మా? నేనే కదన్నా ఇంకా దిక్కైనా కావాలి. ఏమైనా చెప్తున్నా తల్లికి ఎవరి దగ్గర ఉన్నావు కదా? అవును. నువ్వు ఉన్నావు కదా సరసాల దగ్గరనే ఉన్నావు. కానీ ఒక మాట చెప్తున్నామ్మా, చెప్పమన్నా. దాన్ని మాత్రం ఎక్కడ వదిలిపెట్టద్దు సుమా, మరి జాగ్రత్త చూడు. కాకపోతే గొల్లాలేసి సిక్కు తాళాలేసి కిందికెళ్ళి పెట్టు చిప్ప, కానీ తాళం తీసి మాత్రం ఇవ్వదండి. తాళం తీసి ఇస్తే మాత్రం నేను అన్నయ్య తల్లిని ఆ విధంగా చేస్తే మనకు ధర్మం మరి కావా మరి కిటికీ కూడా తీయద్దు. అమ్మో అన్నయ్య ఇది ధర్మమా? కన్న తల్లిని తర్వాత తీయకుండా కిందికి వెళ్ళి ఏంది కడప కిందికి వెళ్ళి చెప్పబెట్టు అన్నం పెట్టు అంటున్నావు. అంతే మన తల్లి మీద మనకింత రేణుక ఎల్లమ్మకు అన్నయ్య అటు లేనుండెదనన్నా పరశురా తరమకనైనా కానీ వాటి తరమకు మన కన్న తల్లి కావాలి ఉంటాను. తప్పకుండా తల్లి కావాలంటావా? సరిగా నువ్వు చెప్పిన అనువిధంగా నేను కానీ ఓ సోదరి ఇంకొక మాట చెప్తున్నా చెప్పమన్నా. మాయా మంత్రము గౌరీ
ఇన్ని విధములని కానీ తల్లి మన యొక్క తల్లి అది ఏమనుకున్నావు, అది మాయ మంత్రాలు. అది తోలు మన తల్లి మన తల్లి. ఒకవేళ నువ్వు ఇట్లా గొల్లెం తీసి ఏదన్నా చేసినావు అనుకో, నిన్ను లోపల నుంచి బయట ఇంత మట్టి నీది చేసిన కన్న తల్లి అన్నా, నువ్వు దర్వాజా తీసి అన్నం చిప్ప లోపలికి ఇచ్చినట్టయితే నేను లోపలికి ఉంచేది బయట పడుతుంది. అంతే కదా. అందుకే చెప్తున్నా, దానికి ఆ గేట్ కిందకి వెళ్ళే దానికి చిప్ప ఓ రామ రామ, ఎంత కర్మం వచ్చి నా తల్లికి. ఏం ఇంత కన్న తల్లిని నీకు మత్తేసిపోతుంది. కన్న తల్లిని ఈ విధంగా నేను ఏ విధంగా చూసుకుందో, ఇంత ఇబ్బంది పెడితే మా అన్న. ఆహా దైవమా, ఏమి సేతు తల్లి. ఓ అన్నయ్య, వెనుక ఇల్లమ్మకు సోదరి అన్నయ్య, ఇవన్నీ నేర్పిన గాని తల్లి నీవాను పరశురా. పరశురా నేర్పినా గాని తల్లిని మాత్రం ఎడవనన్నా. ఎర్రం పెళ్ళి ఒకరు గౌని సాక్షిని గాని కన్న తల్లిని మాత్రం ఎడవనన్నా. మరి ఈ మాట మీద ఉండాలి. ఓ చెల్లెలా సిరాల గౌరమ్మ, అన్నకు దక్క చెల్లెలు అనిపించుకున్నావమ్మా. నీ మాట కాదందునా కాదంటే ఉన్నది కదా. లేదన్నా, అంత పని మాత్రం చేయను. తల్లిని ఎక్కడ ఇస్తానన్నా ఏడవను. చెల్లెలా వినవమ్మా, చెల్లెలా వినవమ్మ, సేరియు నీవు ఇంకా తల్లి కావలి ఉండమ్మ ధరణిలోనా. ఎల్లి ఎక్కడ ఎల్లి ఎక్కడ పోకుండా కావలి ఉండు, నేనొచ్చి అడిగేదా మరుమకుండా. కానీ తల్లి ఎక్కడ పోకుండా కావాలండు, నేను మళ్ళీ వచ్చి మన యొక్క తల్లి ఎవరు ఏది కదా ఏడ ఉన్నాడు అన్ని వివరాలను నేను కనుక్కుంటాను తల్లి. అన్నయ్య, వివరములని తెలుసుకునేదాకా మాత్రం తల్లిని మాత్రం ఎక్కడ కదలవద్దు. సరే అన్నయ్య, శ్రీ రేణుక ఎల్లమ్మకు అన్నయ్య నీ మాట అన్నయ్య నీ అన్న చేయనుందు కన్న తల్లి చెటికి కదులకుండా పెట్టిన గాని అన్నయ్య, బాధ పెట్టిన గాని పరగ నేర్పిన గాని తల్లిని ఇడువను అన్నయ్య. తల్లిగా కానీ ఏ మాత్రం తల్లి ఇబ్బంది పెట్టినా గాని తల్లిని మాత్రం ఇడవను అన్నయ్య. నా మాట నమ్మము. చెల్లెలైనా ఇప్పుడు నా చెల్లె నా చెల్లె నన్ను కనుకరించు. మాట అంటే మాట మనిషి కదా. తల్లిని మాత్రం తల్లి కావాలి. సరే, ఏమి చేయుదు దైవమాని, ఏమి చేయుదు దైవమాని, ఎందు పోవుదు దైవమా, ఏమి చేయుదు దైవమాని. పాపకారి పరశురాముడు మరి నరేందర్ విజయలక్ష్మి మనమడు మనమరాలైన మరి తాత పేరు మీద 200 రూపాయలు బహుకరించిన మరి నరేందర్ విజయలక్ష్మి నేనెందు పోదు దైవమా, ఏమి చేయదు ఎందు పోదు, ఏమి చేయదు దైవమా, పాపకారి పరశురాముడు పాపకారి పరశురాముడు కారకుహములేసెనో
పాపకారి పరశరాముడు తల్లికి పిల్లగాయం తల్లికి పిల్లలేవు కావలిగా పెట్టెను తల్లికి పిల్లలేవు కావలిగా పెట్టెను రామచంద్ర మహారాజుకి నా యొక్క బిడ్డను నాకే కావలి పెట్టిండు ఇలాంటి ధర్మాత్ముడు నా కుమారుడు దైవమా ఇది ఎంతవరకు న్యాయం ఇది ఎంతవరకు ధర్మము ఓ తల్లి శ్రీయాల గౌరమ్మ అమ్మా ఓ జనని అమ్మా నిన్ను చూసిన నాకు చాలా ఆనందమైంది అమ్మా ఓ తల్లి అమ్మా ఓ జనని నా బిడ్డ నా శ్రీయాల గౌరమ్మ అమ్మా ఎన్ని రోజులు ఆయన చూడరు కదా అమ్మా నీ దర్శనం లేక నా కన్న తల్లి ఓ తల్లి అమ్మా చెప్పు తల్లి అమ్మా ఎల్లమ్మా మా తల్లిని ఏమనకు నా ముద్దు చిన్ని బాల నా ముద్దు చిన్ని బాల నా తల్లిరో నా ముద్దు చిన్ని బాల నా తల్లిరో నన్ను కన్నా తల్లిరో నా ముద్దు చిన్ని బాల నీ మగము చూసినంతలో నీ మగము చూసినంతలో నాకు నిమ్మలమాయనే నీ మగము చూసినంతలో నాకు నిమ్మలమాయనే గౌరమ్మ ఎంత కర్మ పాపకారి పరశురాముడు నన్ను ఈ శరసాల్లో బంధించినాడమ్మా అమ్మా నాకు నిన్ను కావాలి పెట్టాడు తల్లికి పిల్లను కావాలి పెట్టి ఆడు ఎంత పాపాత్ముడు ఎంత క్రూరాత్ముడు తల్లి కానీ నీ ముఖం చూసినంతలో నాకు చాలా నిమ్మలమైంది కన్న తల్లి నిన్ను చూసినంత మాత్రం నాకు కూడా చాలా నిమ్మలమైంది నిన్ను చూస్తున్నా చూడనని నా మనసు ఆరాటపడ్డది తల్లి నిన్ను చూస్తున్నా చూడనని నా మనసు చాలా బెంగతోటి ఉన్న తల్లి అమ్మా నీ దర్శనం దొరుకుతుందా దొరకదని తల్లి అమ్మా తల్లి అయినా మామ పేరు మీద జగ్గల్ల యాదగిరి గారు లక్ష్మీనారాయణ కొడుకు లక్ష్మీనారాయణ గారు మరి 100 రూపాయలు బహుకరించారు మరి అల్లుడు కొడుకే అమ్మా ఓ జనని కన్న తల్లి అమ్మా జనని అమ్మా శ్రీయాల గౌరమ్మ ఏమని విన్నవించుకుందునమ్మ నా బాధ చెప్పు తల్లి ఏమని తెలుపుకుందు ఏమని విన్నవించుకోవాలి నాకు తోచటలేదు తల్లి జనని నీ వెంకటంగా చేసిన జనని నీ వెంకటంగి చేసిన చేసిన జపాకీర్తిని జనని నీ వెంకటంగి చేసిన అనుపుగాను అన్నలాను తండ్రి శిక్ష పొందితినే అనుపుగాను అన్నలాను తండ్రి శిక్ష పొందితే
అమ్మా తల్లి మనని అన్నయ్య అమ్మా జనని పుత్రుల కానీ శిక్ష చెంది ఏమి చేస్తాం తల్లి ఓ తల్లి శ్రీయాలకు అన్నముగా అన్నలతో మెల్లగా అమ్మా అమ్మా శ్రీయాల అమ్మా ఓ జనని ఏమని తెలుపుదమ్మా ఏమని తెలుపుదమ్మా తల్లి ప్రేమ తొందరో ఏమని తెలుపుదమ్మా భూమి లోపల ఎత్తివాడ భూమి లోపల ఎత్తివాడ పడగ ప్రాప్తి ఆయన భూమి లోపల ఎత్తివాడ ఫోటో రావాలి భూమి లోపల ఈ అమ్మా శ్రీయాలగౌరమ్మ అమ్మా కన్న తల్లి నేను నన్ను 5 సంతానము కానీ నాకు ఇలాంటి రాధ యొక్క బ్రహ్మదేవుడు రాదు అమ్మ కన్న తల్లి కావాలని ఏం లేదు కడుపును పుట్టి తల్లి కావాలుండేది ఎక్కడ చూడలేదు తల్లి ఇక్కడ కూడా ఇళ్ళ పుట్టి అలాంటి వార్త తల్లి శ్రీయాల ఓ జనని కాలక్రమము అన నీవు కాలక్రమము అన నీవు కన్నీరో దియకే కాలక్రమము అన నీవు కన్నీరో దియకే కన్నీరో దియకే కాలక్రమము అన నీవు కన్నీరో దియకే కాలము ఎన్నాడు నీవు కాలము ఎన్నాడు నీవు కడకదావో ఎమ్మరో కాలము ఎన్నాడు నీవు కడకదావో ఎమ్మరో కాలము ఎన్నాడు నీవు జనని ఈ యొక్క కాల గురువులు అడింది కానీ అమ్మ ఈ కాల గురువులు ఎన్ని ఆళ్ళు ఈ కాలం గడుపుతువే కన్నీరు తీయకు తల్లి అమ్మా శ్రీయాల అమ్మా ఈ కాల గురువులోన నీ కన్నీరు తీయడం మంచిది కాదు తల్లి పాపి కుమారుల నేను పాపి కుమారుల నేను పరగ నేను గంటినే పాపి కుమారుల నేను పరగ నేను గంటినే పాపి కుమారుల కోమరుల నేను భూమిలోన నేను ఇంకా భూమిలోన నేను ఇంకా బ్రతకడా నమ్మరో భూమిలోన నేను ఇంకా నేను బ్రతికిన బలమేమిటి తల్లి నేను బ్రతికినంత మాత్రమున బలమేమి తల్లి అమ్మా నేను బ్రతకజాలనమ్మా నేను బ్రతకలేను అమ్మా ఏమని చెప్పు ముందు తల్లి. మరి సరిదాసు శ్రీకాంత్ గారు 100 రూపాయలు బహుకరించినారు
తల్లికి పిల్లకు మరి సాలయ్య గారు 20 రూపాయలు బహుకరించారు. మరి సాలయ్యని సరిదాస్ గారే జగన్ జై బాబా. మరి బిడ్డ లలిత గారే జగన్ జై బాబా. అమ్మ ఓ జనని అమ్మ ఏమంటివమ్మా? అమ్మ నేను కన్న కాన్పు లాంటిదంటే ఈ ప్రపంచంలో ఎవరు కనలేదు తల్లి. అమ్మా ఎంత కర్మం వచ్చే తల్లి నీకు. అమ్మరు నీవు ఇంకా చాలా అంటున్నావు. ఓ జనని అమ్మరోని వింకజాల అమ్మరోని వింకజాల కన్నలతో బదను అమ్మరోని వింకజాల కన్నలతో బదను అమ్మరోని వింకజాల కన్నలతో అమ్మరోని ఏం పేరమ్మా? కవితనా? ఆయన ఏమవుతాడు? మరి మనవరాలైన కవిత గారు 100 రూపాయలు బహుకరించడం. మరి కవిత గారే అమ్మా జనని ఏమి సేతు బ్రహ్మణకు ఏమి సేతు బ్రహ్మణకి రచన ఏమి సేతు బ్రహ్మణకి ఏమి సేతు బ్రహ్మణకు ప్రేమతో నా కవలిక పాపకర్ముడు వెంటనా ప్రేమతో నా కవలిక ఆ చిత్రముఖ బ్రహ్మ నాయక బ్రహ్మదేవుడు 4 ముఖముల వాడు నా నుదుటి మీద ఇలాంటి రాత రాసినాడు. ఆ రాత రాసే ప్రకారంగా జరుగుతున్నదేమో. నాకిన్ని కష్టాలు ఆ భగవంతుడు పెట్టాడేమో తల్లి. నేను భగవంతుని కడుపున పుట్టినందుకు ఆ భగవంతుడు పెట్టిన రాతనేమో అమ్మ. ఆ రాత రాసిన తప్పదంట. తప్పదు. అమ్మా జనని ఏమి తల్లికి కావాలి పిల్ల ఉండడం అంటే ఎక్కడ కూడా వినలేదు. అమ్మా తల్లికి పిల్ల కావాలి ఉండాక చూసినామా ఎవరు అనంగా కూడా వినలేదు. నాకు భగవంతా శ్రీరామచంద్రమూర్తి ఏంది నాయన ఇది ఈ బాధ. తల్లి కావాలి నేను ఉండడమా? శ్రీ రేణుక వెళ్ళను మాకు పెట్టితేనేమి తల్లి. ఓ జనని పెట్టితేనే నీయు తల్లి పెట్టితేనే నీయు తల్లి గట్టిగా వాడింకను గట్టిగా వాడింకను గట్టిగా వాడింకను బయట పాడాకుంట నీవు పారిపోవే అమ్మలో బయట పాడాకుంట నీవు పారిపోవే అమ్మలో బయట
ఆడ దుర్మార్గుడు పెడితే ఏముంది తల్లి? పెట్టితే ఏముంది? బయట పడకుండా అమ్మా ఆ పాప కర్మను పెడితే మనకు అయ్యేదేముంది? అమ్మా అయితే నన్ను పొమ్మంటున్నావా తల్లి? అవును కదా తల్లి. ఈ కారాగృహం నుంచి నన్ను వెళ్ళమంటున్నావా? వెళ్ళు తల్లి. నేను వెళ్ళిన వాడు తర్వాత ఉంచాడు తల్లి నిన్ను చంపుతాడమ్మా. ఆ కూరాపుడు పరశురాముడు నిన్ను బతకనీయడే అమ్మా. కానీ వాడుగా